హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగోవాలి. ఇదిగోండి, ఈవేళ నేను కాకరకాయ తెలుసు కదండి, కాకరకాయ పులుసు చేస్తాను. ఇలా కాకరకాయ పులుసు చేసుకుంటే అసలు చేదే ఉండదు. చెప్తున్నాను, కాకరకాయలాగా చేసుకోవచ్చండి. చాలా టేస్టీ ఉంటుంది, చాలా హెల్తీ కూడాను. కాకరకాయ గురించి అందరికీ తెలుసు కదండి. చూడండి, ఇలా చేస్తే అందరూ తింటారు, పిల్లలతో సహా శుభ్రంగా తింటారండి. ఏమేం కావాలో చెప్తున్నాను చూడండి. సాల్ట్, కొంచెం కారం, కొంచెం పసుపు, తగినంత ఆయిల్, నువ్వులు కావాలండి, నువ్వులు, మిరియాలు కావాలి, మిరియాలు, చింతపండు, పచ్చిమిరపకాయలు కొంచెం ఎక్కువే కావాలి, బెల్లం, కొబ్బరి, ఉల్లిపాయలు. ఇవన్నీ ఈ కాకరకాయ పులుసుకు కావాల్సిన సామాగ్రి. పులుసు చూడండి, తయారీ విధానంలోకి వచ్చేసాయి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, కొబ్బరి, నువ్వులు ఇలా మిక్సీ పట్టేసుకోవాలండి. ఇలాగా మెత్తగా అయిపోద్ది. తర్వాత మిరియాలు కచ్చపిచ్చ దంచుకోవాలి. ఇదిగోండి, పచ్చిమిరపకాయ ముక్కలు ఇలాగా సీరేసాను. ఉల్లిపాయ ముక్కలు ఇలా కోసుకోవాలండి. ఇదిగోనండి, కేజీ అండి ఇవి. శుభ్రంగా కడిగేసుకుని అసలు ఏమీ తీయక్కర్లేదండి. ఇలాగ గుత్తొంకాయలు కోస్తాను చూసారు, అలా కోసుకోవాలండి. 4 కింద ఇలా కోసుకుని ఇలా పెట్టేసుకోవాలి. ఇందాక పోపు సామాన్లు చెప్పలేదు. ఇదిగోండి, పోపు సామాను వేయాలండి. ఇదిగోండి, ఆయిల్ వేసేసాము. బాండీకి ఆగిపోయింది, ఆయిల్ వేస్తున్నానండి. ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి. ఆయిల్ కాగిపోయింది. కొంచెం మినపప్పు, కొన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర, కొంచెం ఎల్లిమిరపకాయలు, కొంచెం కరివేపాకు, ఉల్లిపాయలు వేసానండి. ఇప్పుడు బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసాలి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు చూడండి, అలా వేగుతున్నాయి కదా. ఇదిగోండి, ఇప్పుడు కాకరకాయలు అలా వేసేసుకోవాలండి. ఇలాగ 4 చీరికల కింద కోసుకున్నాం కదా, గుత్తొంకాయల కింద. ఇందులో మొత్తం కాకరకాయలన్నీ వేసేసుకోవాలండి. ఇలా వేసుకుని మూత పెట్టేయాలి. ఒక 20 నిమిషాలు ఉంచేయాలి. కొబ్బరిని నువ్వులు ఆడుకున్నాం కదండి. ఇప్పుడు ఇలా మగ్గిపోయి శుభ్రంగా అలా వేగిపోవాలండి. వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇది వేసేయాలి. కొబ్బరి, నువ్వులు వేయాలండి. ఇవి కూడా మిరియాలు పొడి చేసి పెట్టుకోవాలి. చెక్క ముక్కను మిరియాలు అన్నీ వేసేసుకోవాలండి. మిరియాలు కూడా అలా వేసేసిన తర్వాత కొంచెం కారం వేయాలి. కారం తక్కువ పడుతుందండి, మిరియాల పొడి ఎక్కువ వేస్తున్నాం కదా. సాల్ట్ సరిపడా వేసుకోవాలి. కొంచెం పసుపు అండి వేసి మళ్ళీ 10 నిమిషాలు సిమ్లో పెట్టేయాలండి. బాగా మగ్గిపోద్ది. ఇదిగోండి, ఇలా మగ్గిపోయింది. అన్నీ వేస్తాం కదా, మిరియాల పొడి, నువ్వులు అన్నీ వేస్తాం కదా. ఇప్పుడు డైరెక్ట్ చింతపండు పులుసు పోసేయాలండి. వాటర్ ఏం పోయకూడదు. సరిపడా ఇది ములిగే వరకు చింతపండు పులుసు పోయాలి. పోసి ఒకసారి కదుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు బెల్లం వేయాలండి. బెల్లం కొంచెం పెద్దదే పడుతుంది, కొంచెం పెద్ద ముక్క వేయాలి. అలా వేసేసి ఒక 10-15 నిమిషాలు సిమ్లో పెట్టానండి. చక్కగా మీకు కాకరకాయ పులుసు తయారైపోతుంది. ఎవరైనా సరే తింటారు. అసలు చేదనేది ఉండదు ఇందులోను. కాకరకాయలాగా వండుకోవచ్చు. అన్నీ మనకి పోషకాలన్నీ ఇందులోనే ఉంటాయి, ఏమీ పోవు. పులుసు కింద ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఈ ప్రాసెస్లో కనుక మీరు కాకరకాయ పులుసు చేసుకుని తింటే అబ్బా చాలా చాలా బాగుందని అంటారు. మీరే చెప్పాలి, నేను చెప్పకూడదు. చూడండి, ఈ ప్రాసెస్లో కనుక కాకరకాయ పులుసు చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఉడికిపోయిన తర్వాత 10 నిమిషాలు ఉడికిపోయిన తర్వాత తిని చెప్తాను. కాకరకాయ పులుసు అంటే ఇలా ఉడుకుతుంది కదా, కాకరకాయ పులుసే కానీ ఎగురులా ఉడకాలి. అలా దగ్గరగా వచ్చేయాలండి. ఇంకొంచెం దగ్గరగా వచ్చే వరకు ఉడకనివ్వాలి. ఇంకొక 10 నిమిషాలు అయితే కూర అయితే తయారైపోద్దండి. కూరలా తయారవుతుంది కానీ పులుసు ఇది కాకరకాయ పులుసు, కానీ కర్రీలా చేసుకోవాలి. దగ్గరగా ఉండాలండి, ముక్కకు పట్టేసి ఉండాలి పులుసు అంతాను. అప్పుడే దీని టేస్ట్. ఇదిగోండి, కాకరకాయ పులుసు అయితే తయారైపోయింది కదా. ఎంత బాగా తయారైంది చూసారా. చక్కగా పులుసే కానీ ఎగురు కూరలా ఉండాలండి. చూడండి, ఇప్పుడు కాకరకాయ పులుసు చూడండి ఎంత టేస్టీగా ఉంటుందో ఒకసారి చూడండి. వేడి రైస్ పెడుతున్నాను చూడండి, తింటాను ఇప్పుడు. చూడండి, ఎదుగుండి కాకరకాయ, గుత్తి కాకరకాయ అనమాట అండి. చాలా టేస్ట్ ఉంటుంది ఇది. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా.
ఆహా ఎంత టేస్టీగా ఉందంటే అలా ఉంది. ఈ ప్రాసెస్లో కనుక కాకరకాయ పులుసు చేసుకుని తింటే మీరు అసలు వదలరు. చాలా చాలా బాగుందండి.